దీనికి అప్పుడే మ్యాంగోస్ వచ్చేసినాయి. గ్రేప్స్ మీద వాష్ చేసుకొని తింటుందంట. మీద ఈ గ్రేప్స్ వాష్ చేసుకో. గ్రేప్స్ చూసావా, ఫ్రెష్ గ్రేప్స్ ఇప్పుడే కోసి పెట్టారు, తింటే తినండి. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాము. ఇవాళ మేము మీకు బిగ్ బనియన్ విన్యార్డ్ చూపించబోతున్నాము. 1 డే ట్రిప్కి వెళ్తున్నాము. అది ఒక స్పెషల్ ప్లేస్. లెట్స్ గో. మీరు ఇప్పుడే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే మా ఛానల్ని కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు మేము పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్ వస్తాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆహా ఫ్యామిలీ డైరీస్. సో మేము ఈరోజు ఒక డిఫరెంట్ ప్లేస్కి వచ్చాము. దాని డీటెయిల్స్ ఏంటి, ఏం ప్లేస్ అనేది మీరు ముందు చూడబోతారు. బై ద వే హీఈస్ మిస్టర్ జయేష్, నా బెస్ట్ ఫ్రెండ్ ఇతను. సో మీరు చాలా ఫొటోస్లో వాటిలో నా ఫేస్బుక్లో వాటిలో చూసే ఉంటారు. కాకపోతే వ్లాగ్స్ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళతో వచ్చిన ఫస్ట్ ట్రిప్ ఇది. సో చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డెఫినెట్లీ. సో లెట్స్ గో. మేము లంచ్ టైంలో వచ్చాము, కాకపోతే ఫస్ట్ వైన్ టూర్ మాకు టైం అయిపోయింది. యాక్చువల్లీ ఇక్కడ స్లాట్ సిస్టమ్ మాది స్లాట్ వచ్చేసి 12 o'clock. సో మేము ఫస్ట్ వైన్ టూర్ అయిపోయిన తర్వాత లంచ్కి వస్తాము. లోపల తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ అక్కడికి వెళ్దాం రండి. ఇక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్ ఇది. ఈ టికెట్ కౌంటర్లో మనం ఆన్లైన్లో ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఇక్కడికి వచ్చేసి జస్ట్ చూపించాలి వాళ్ళకి. వావ్, ఈ మ్యాంగో ట్రీ చూసారా? ఇది ఉండడానికి ఇంత చిన్న మ్యాంగో ట్రీ, దీనికి అప్పుడే మ్యాంగోస్ వచ్చేసినాయి. ఇక నా చేతితో పట్టుకుంటున్నాను. సూపర్ కదా, బాగుంది కదా ప్లేస్. చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఐ థింక్ మనం వైన్ టూర్ అయిపోయిన తర్వాత కొంతసేపు ఇక్కడ ఉండేసి ఈవినింగ్ కొంచెం చిల్ అవుట్ అయ్యేసి అప్పుడు వెళ్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. వాట్ డు యు సే? ఇది వచ్చేసి వైన్ టూర్కి మెయిన్ ఎంట్రీ. ఇక్కడ మనం అక్కడ టికెట్ చూపించాం కదా, చూపించిన తర్వాత మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. సో లెట్స్ గో, లోపల ఏముంటుంది అనేది చూద్దాం. యాక్చువల్లీ ఇక్కడ రాగానే ఒక డిఫరెంట్ స్మెల్ వచ్చేసింది. గ్రేప్స్ కూలిపోయిన స్మెల్ లాగా వైన్ స్మెల్ వచ్చింది. So I'll be showing you small AV. In this AV, you'll be going to see what goes on in the vineyard when the time of harvest. So the vineyard, what we have, we grow the European varietal grapes. In the Europe country, the summer season for them will be between the month of September and October. How the sun smiled at it, how the rain kissed it, how the first flowers blossomed. Okay guys, that will be end of an AV. Did you notice the 3 different words below the Big Banian logo? Land, lore and love. The 3 words stand for. సో వైన్ ప్రాసెస్ ప్లేస్ వచ్చేసి ఇక్కడ నుంచి పైకి ఎక్కాలి. బట్ వీళ్ళు చెప్పేది ఏంటంటే లోపలికి కెమెరాస్ కానీ వీడియోస్ ఫోటోగ్రఫీ నాట్ అలా, ఎందుకంటే వీళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయంట. ఏంటనేది మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. ఒకసారి నేను రీసెర్చ్ చేసి చెప్తాను దాని గురించి. లోపల మాత్రం నేను మీకు ఏం చూపించలేను. బట్ వైన్ ప్రాసెస్ ఎలా చేస్తారో, వాళ్ళు వాట్ కైండ్ ఆఫ్ మిషన్స్ దే యూజ్ అనే ఇన్ఫర్మేషన్ మనకి అక్కడ ఉంటుంది అనమాట. నేను A short reference for our viewers. సో వాళ్ళు అక్కడికైతే అలో చేయలేదు కానీ ఇక్కడికి అలో చేస్తున్నారు. ఇది వచ్చేసి టేస్టింగ్ ఏరియా అంట. ఇక్కడ మనకి 6 డిఫరెంట్ డ్రింక్స్ ఇస్తారు. మా 6 డిఫరెంట్ డ్రింక్స్ మనం ఇక్కడ టేస్ట్ చేయొచ్చు. సో మన జయేష్ భాయ్ కుమ్మేయడానికి రెడీగా ఉన్నాడు. చీజ్ ఇంకా బిస్కెట్స్ ఇచ్చారు. లెట్స్ హ్యావ్ ఎ ట్రై.
6 డిఫరెంట్ డ్రింక్స్ అంటే ఇది కంప్లీట్ బూజింగ్ టైప్ అయితే కాదు. నార్మల్ ఏంటంటే టేస్ట్ చేయడం అంతే అనమాట. అసలు ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అని ఎక్స్పీరియన్స్ కోసం అంతే. సో మీరు కూడా ట్రై చేయొచ్చు, నథింగ్ టు వరీ. For the white wine companies. So with the juice and the pearl, we make this white wine. So that's what's more aromatic, sweeter and more transparent. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూసారా, అతను వచ్చేసి వైన్ సెమ్లియర్. ఇక్కడ వైన్ ఎలా ప్రాసెస్ అవుతుంది, ఏమేమి మెథడ్స్ యూస్ చేస్తారు, వైన్ ఎట్లా టేస్ట్ చేయాలి, ఇవన్నీ తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. తను యాక్చువల్గా మన తెలుగు అతనే. మీరు ఇక్కడికి రావాలనుకుంటే కూడా నేను అతనికి కనెక్ట్ చేస్తాను మిమ్మల్ని, సో దట్ మీకు ఇంకా ఈజియర్ అవుతుంది ఇంకా ప్రాసెస్ ఏమన్నా తెలుసుకోవాలి. This is very much lighter wine. Very easy drinking wine, very much lighter in color and very much lighter wine also. For this wine you can try with this hot climate, with the summer you can give it a try. That refresh your body a lot. How do you feel it the first sip? Strong. Slightly stronger and slightly dryness you can feel it, right? I don't mind if you go out and see your friends. I don't mind waiting half the night of being alone. I'm alright here on my own. But when you come home drunk, well after 4 a.m. and pass out in the hallway without saying hello, my patience starts running low. I wish you something nice. హై షుగర్ ఉందండి ఇందులో, చాలా స్వీట్గా The ఉంటుంది. sugar level. So what we do, Give a try. muscat, the 80% of regular muscat we take it, and 20% of that muscat we just press it together. I was just asking him whatever the 6 different wines that we tasted, he'll just explain about it. Yeah, so hi, hello everyone. So my name is Pavan. So I'm sommelier in this Big Bang wines. So today, so one of my colleagues, they tasted 6 type of wines. Semi-premium wines, premium wines, rosé and desert wine. The semi-premium wines, moreover like Langur Red and Langur White, they have tried it. So those wine we keep 3 to 4 months in a tank. That's why it's moreover fruitier wine. Those who are trying for the first time, they can try that wine. For the beginners, it's a good option. Okay, so the next wine they tried, that's a premium segment wine. So they had a 1 red and 1. So that's why we keep the 18 months in a French oak barrel and 24 months in a bottle aging. So overall it will be 3.5 to 4 years of aged wine. Great. Yes. Thank you so much for Thank you so explaining. much. Yeah. Thanks for your time. సో మీద అయితే పిచ్చగా ఎంజాయ్ చేసింది. ఇక్కడ గ్రేప్స్ అంతా లెగ్స్తో క్రష్ చేసి ఇప్పుడు వాష్ చేసుకుంటుంది. మీద ఎలా ఎంజాయ్ చేసావు? హ్యాండ్స్ వాష్ చేసుకో. అదిగో చూడండి చక్కగా గ్రేప్స్ మీద వాష్ చేసుకొని తింటుందంట. మీద ఈ గ్రేప్స్ వాష్ చేసుకో. గ్రేప్స్ చూసా, ఫ్రెష్ గ్రేప్స్ ఇప్పుడే కోసి పెట్టారు. తింటే తినండి, పిచ్చెక్కిస్తున్నాయి. మా హన్విత్కి కూడా ఒకటి తినరా? తిను. తిను తిను, నీకు పెడుతున్నాడు, తినవా? వావ్, నైస్. పిల్లలకి ఇక్కడికి వస్తే కొంచెం ఎలా ఉంటుందో అని ఫస్ట్ కొంచెం ఆలోచించాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం పిల్లలకి కూడా ఒక మంచి ప్లేస్. లోపలికి అయితే ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది పిల్లల్ని అలౌ చేయరు. బట్ ఇక్కడ ఉన్న ప్లేస్, అట్మాస్ఫియర్, ఆ గ్రేప్ని క్రష్ చేయడం అనేది
పిల్లలకి మాత్రం ఒక మంచి ఎక్స్పీరియన్స్. మీరు తీసుకొని రావచ్చు వాళ్ళని డెఫినెట్గా. తినేసి వచ్చిన తర్వాత మనం ఫామ్లోకి వెళ్ళి అక్కడ ఏముందో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా? కీప్ వాచింగ్. కనపడేదే ర్యాంచ్. ఇది ఒక రిసార్ట్ అండ్ రెస్టారెంట్. లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా ఏవో అమ్ముతున్నారు. ఫామ్ ఫ్రెష్ అంట. కొనుక్కోవాలనుకుంటే ట్రై చేయొచ్చు మీరు. ఇగో ఇక్కడ వచ్చేసి కోకోనట్ ఆయిల్, రాగి పౌడర్ అంట. ఇది వచ్చేసి రెస్టారెంట్ అనమాట. ఇక్కడ అంబియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆఫ్టర్నూన్ టైంలో మనకి ఇక్కడ బఫెట్ ఒక్కటే అవైలబుల్ ఉంది. బఫెట్ కాస్ట్ కొంచెం హై ఉంది కానీ బట్ ఇట్స్ వర్త్. వచ్చేసాం గ్రేప్ ఫామ్కి. గ్రేప్ చూసారా, చిన్న చిన్నగా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ. ఇవి పెరిగిన తర్వాత మనం తింటాం కదా బ్లాక్ గ్రేప్స్, అవి అవుతాయి అన్నమాట. వావ్, ఇలా వాటర్ చిన్న చిన్న డ్రాప్స్ కింద పడతాయి అన్నమాట. పడి వీటికి ఎప్పుడు వాటర్ సోర్స్ అనేది. సో వీళ్ళు టమాటో ఫామ్లోకి వెళ్ళారు. టమాటో ఫామ్లోకి వెళ్ళి టమాటాలు చాలా నచ్చినాయి అంట, తినేస్తా ఉన్నారు అనమాట. నచ్చిందా మీద నీకు టమాటా? తన్వి, యూ లైక్ టొమాటోస్? నైస్. చెర్రీస్ ఇవి, రెడ్ చెర్రీస్ ఐడియా ఉంది కదా. ఇవి ఇంకా రెడీ అవ్వలేదు. రెడీ అయిన తర్వాత మీకు ప్రాపర్ రెడ్ షేప్ వచ్చిన తర్వాత మీకు అర్థం అవుతుంది. హలో వ్యూవర్స్, సో ఇప్పటిదాకా మీరు చూసిందంతా చాలా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాము. ఫైనల్గా మనం ఇక్కడ గ్రేప్ ఫామ్లో ఉన్నాము. బట్ ఇక్కడ చూస్తే చిన్న చిన్నవి ఉన్నాయి, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ వచ్చేసి క్రాప్ అయిపోయిందంట. మళ్ళీ క్రాప్ కావాలి, గ్రేప్స్ ప్రాపర్గా మనం చూడాలి అనుకుంటే ఇంకొక 2-3 months తర్వాత వస్తే బాగుంటుందంట. ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి ఏప్రిల్ ఎండ్ అనమాట ఇది. సో మీరు జూన్ జూలై ఆ టైంలో వస్తే మేబీ కొంచెం చూడడానికి ఉంటుంది. జస్ట్ ఒక 2 months బ్యాకే మొత్తం కోసేసారండి ఇక్కడ గ్రేప్స్ అన్ని. చాలా బాగుంది, మీరు కూడా రండి, ట్రై చేయండి. మెయిన్ వచ్చేసి ఇక్కడ ఇందాక మనం చూసాం కదా
గ్రేప్స్ ఫార్మింగ్ ఎలా చేస్తున్నారు, గ్రేప్ క్రషింగ్ కానీ సూపర్గా అసలు చాలా బాగుంది. డిఫరెంట్ వైన్స్ ఒకసారి టేస్ట్ చేసాము, అది కూడా మంచి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో పిల్లలు కూడా ఆడుకోవడానికి అది పార్క్ ఇక్కడ చాలా బాగుంది. మీరు రండి, ఒక హోల్ డే మొత్తం మీకు టైం పడుతుంది చూడటానికి. చాలా బాగుంది. కీప్ వాచింగ్ అవర్ ఛానల్. మీ సపోర్ట్ మాకు ఉంటేనే మేము ఇంకా ముందు మరిన్ని వీడియోలు చేయగలుగుతాము. మీరు విజువల్స్లో చూస్తున్న ప్లేసే బిగ్ బనియన్ ట్రీ. మనం వెళ్ళే విన్యార్డ్ ఆన్ ద వేలోనే ఉంది ఈ ప్లేస్ యాక్చువల్లీ. మీరు ఇక్కడ విజిట్ చేయాలనుకుంటే కనుక ఇది కూడా కవర్ చేసేటట్లు ప్లాన్ చేసుకోండి. If you're watching our video for the first time, please subscribe to our channel.